ప్రభునందు ప్రియమైన మాకు అత్యంత ప్రియులైన బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ క్రీస్తు యేసు వారి పేరిట వందనములు. ప్రియమైన సహోదరులారా, ఈరోజు నేను మీ ముందు ఉంచదలిసినటువంటి అంశము సృష్టి క్రమములో 4వ రోజు సూర్యుడు సృజింపబడిన. ఈ అంశాన్ని గూర్చి ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, ఈరోజు అనేక మంది హేతువాదులు, నాస్తికులు ఈ యొక్క 4వ దినాన సూర్యుడు సృజింపబడటం ఏంటి, 3వ దినాన మొక్కలు, వృక్షాలు, చెట్లు అన్ని సృజింపబడటం ఏంటి, ఇది సైన్స్కి విరుద్ధంగా ఉంది అని అంటున్నారు. అయితే ఇది సైన్స్కి విరుద్ధమో కాదో మనం ఆలోచిద్దాం. ప్రియమైన వర్లరా, దేవుడు కలిగించినటువంటి 6 దినాల సృష్టిలో మొదటి దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, ఈ 4వ దినాన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సృజింపబడ్డాయి. మరి 3వ రోజున విత్తనములు ఇచ్చేటువంటి మొక్కలు, చెట్టులు, వృక్షములన్నీ సృజింపబడ్డాయి. అయితే ఆదికాండంలో మనకు కనబడుతున్నటువంటి ప్రస్తావన మనం చూస్తే 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూద్దాం. భూమి ఏర్పడిన తర్వాత సూర్యుని యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. సైన్స్ ప్రకారం సూర్యుడు ఏర్పడిన తర్వాత భూమి ఏర్పడింది అనగా బైబిల్లోని సృష్టి క్రమమును సైన్స్ వివరణకు పూర్తి విరుద్ధమనే అభిప్రాయం మనకు కలుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవమో చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునగాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు భూమి మీద వెలిగిచ్చుటకు అవి ఆకాశమందు జ్యోతులై ఉండునుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయను. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని అనగా చంద్రుణ్ణి, నక్షత్రములను చేసెను. పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వీటన్నిటిని ఉంచెను. అది కూడా మంచిదని చూచెను. అస్తమయము ఉదయము కలుగుగా 4వ దినం ఆయను. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 14 నుంచి 19 వచనాలు. అయితే పై వాక్యము సృష్టి క్రమములో 4వ రోజును మనకు సూర్యుడు సృజింపబడినట్లుగా కనబడుతుంది. అంటే 4వ రోజునే సూర్యుడు, చంద్రుడు ఏర్పడ్డారా లేదా అంతకు ముందే ఏర్పడ్డారా అనేది ఇప్పుడు మనం ఆలోచించవలసినటువంటి అంశము. ప్రియమైన వర్లారా, ఆ తరువాత 4వ రోజు ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకుందాం. పై వాక్యములోని ఆ 2 గొప్ప జ్యోతులు అనగా పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అనే వాక్యముల ద్వారా 4వ రోజు సృష్టి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను గూర్చినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును అనేటువంటి వాక్యములోను కలుగును అనేటువంటి పదము నిశ్చితముగా మనం పరిశీలించినట్లయితే సూర్యుడు, చంద్రుడు సృష్టి గురించి గ్రహించవచ్చు. ఆ వాక్యములలో కలుగును అనే పదము కనిపించును అనే అర్థం కోసం వాడబడింది. ఒకవేళ మనం ఇంగ్లీష్ బైబిల్ నందు ఈ వాక్యమును పరిశీలించినట్లయితే లెట్ గ్రేట్ లైట్స్ అపియర్ ఇన్ ద స్కై అని ఉంది. ఇందులో అపియర్ అని పదమునకు కనిపించును లేదా గోచరమగును లేదా ప్రత్యక్షమగును అను నానా అర్థాలను సూచించుచున్నది. అనగా గతంలో సృష్టింపబడిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు 4వ రోజున ప్రత్యక్షం కావాలని దేవుడు ఆజ్ఞాపించినట్లు ఇక్కడ అర్థం వస్తుంది. ఇప్పుడు 4వ రోజు వరకు సూర్య, చంద్ర, నక్షత్రములు ఎందుకు కనిపించలేదు అని లేఖనముల ద్వారా మనం గ్రహించలేకున్నప్పటికీ అప్పటి వరకు ఏమయ్యాయి అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉంది. అది సూర్యుని మబ్బు చేత కప్పబడును, చంద్రుడు వెన్నెల కాయకపోవునను యెహెజ్కేలు గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడొచ్చు. నక్షత్రములను మరుగు చేయును అని యోబు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం మనం చూడగలం. అయితే మరుగైన వాటిని 4వ రోజున ప్రత్యక్షపరచడం ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం మనకు ఇక్కడ లభిస్తుంది. అంటే 4వ రోజు సృష్టిలో ప్రధాన అంశాలను ఒకసారి మరలా మనం ప్రత్యేకిస్తే పగటిని రాత్రిని వేరుపరిచినట్లు అన్నాడు ఒకటి, సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాక అన్నాడు 2, 3వదిగా భూమి మీద వెలిగించుటకన్నాడు, 4వదిగా పగటిని రాత్రిని ఏలుటకు అనేటువంటి ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలు మనకు కనబడుతున్నాయి. అవన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అవేమనగా ఖగోళ వస్తువులకు దేవుడు విధించుచున్న కట్టడ. అది ఎలాగంటే వెలుగును చీకటిని వేరుపరచు, ఇది సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ. సూచనలను, కాలములను, దిన సంవత్సరాలను సూచించుటకై ఉండునుగాక అనేటువంటి చెప్పినటువంటి ఈ మాట సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములకు అందించు కట్టడ. పై వివరణ ద్వారా మనం సృష్టి క్రమంలో తొలి రోజు నాటి ఖగోళ వస్తువులను అలాగే 4వ రోజు నాటికి ప్రత్యక్షపరిచి వాటి కట్టడలను విధించినట్లుగా మనం గ్రహించగలము. అందుకే యోబు గ్రంథకర్త వాటి కాలములలో నక్షత్ర రాశులు వచ్చినట్లు చేయగలవా అని యోబు గ్రంథం 38వ అధ్యాయం 32వ వచనంలో మనకు కనబడుతుంది. ఆకాశ మండలమునకు కట్టడలను నీవు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా అని యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనంలో యోబును ప్రశ్నిస్తున్నాడు. ఆ పనిని దేవుడు చేసినట్లుగా చెప్పడం గ్రంథకర్త ఉద్దేశం. ఇక్కడ 4వ రోజుకు ముందుగానే సూర్యుడు ఉన్నాడు అని సైన్స్ పరంగా నిరూపించడానికి బైబిల్లో లేఖన సాక్ష్యములు బలంగానే చెప్పబడ్డాయి. సృష్టి క్రమంలో 3వ రోజు గడ్డి, మొక్కలు, వృక్షములు మొలవటము,
అది ఆదికాండం 1:11 మనం చూడగలము. అయితే సూర్యుడికి మరియు మొక్కలకు సంబంధం ఏమిటనే విషయము చాలామందికి తెలిసే ఉంటుంది. మొక్కలు బ్రతకాలంటే కేవలం నీరు మాత్రమే కాదు, వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అంటే మనం పీల్చి వదిలిన గాలి, అలాగే సూర్యరశ్మి కూడా కావాలి. సూర్యకిరణాలను గ్రహించి తమకు కావలసిన ఆహారమును మొక్కలు అనగా గ్లూకోజ్ను తయారు చేసుకుంటాయి. దీనినే వృక్ష పరిభాషలో కిరణజన్య సంయోగక్రియ అని అంటాము. సూర్యరశ్మి లేకపోతే మొక్కలు బ్రతకలేవు. కాబట్టి అప్పటికే భూమి మీద పగలును రాత్రిని ఉన్నాయనే విషయాన్ని చెప్పడంతో పాటు మొక్కల ద్వారా ఆ విషయాన్ని స్పష్టం చేయబడుతుంది. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా దేవుడు చేసినటువంటి పని కూడా అదేంటంటే దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. అంటే వెలుగును చీకటిని వేరుపరిచినప్పుడే దేవుడు ఈ వెలుగు మరియు చీకటి అనే దానిని డివైడ్ చేసి దేవుడు సృష్టించినట్లుగా మనకు కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ అంశం ద్వారా 4వ రోజుకు ముందుగానే దేవుడు సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను సృష్టించాడని, అవి 4వ రోజున కనబడుటకు వచ్చినట్లుగా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా మనం చూడగలం. ఫ్రెండ్స్, ఇప్పుడు బైబిల్ విరోధుల యొక్క ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను అనుకుంటున్నాను. మరొక రకంగా ఆలోచించాలి అంటే దేవుడు సృష్టి ప్రారంభములో ఆయన నిర్మిస్తున్నటువంటి నిర్మాణము అనగా ఆ సమయంలో దేవుడు సూర్యుడు లేకుండా కూడా మొక్కలను తయారు చేయగలడు. ఆ మాత్రం కెపాసిటీ ఆయనకు ఉంది. సూర్యుడు ఉన్నా లేకపోయినా మొక్కలను పెంచేటువంటి వెలుగు అనేది దేవుడు ఆల్రెడీ మొదటి దినానే సృష్టించాడు. ఇది క్రీస్తు విరోధులు తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. దేవుని యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని మరి ప్రపంచానికి చాటి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ప్రభు పనిలో మాతో పాటు సహకారులుగా ఉండాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు అనేటువంటి ఛానల్ ద్వారా అనేకమైనటువంటి బైబిల్కి సంబంధించిన విషయాలను, వాస్తవాలను నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ నేను మాట్లాడబోయేటువంటి టాపిక్ నోవాహు వాడ గురించి. ఈ నోవాహు వాడను గూర్చినటువంటి అనేకమైనటువంటి రహస్యాలను, విషయాలను బైబిల్ ద్వారా మరియు సైన్స్ మరియు అనేకమైనటువంటి ఎవిడెన్స్ ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విషయాలు మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క బెల్ సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్టాప్లో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.